శ్రీమద్భగవద్గీత అర్జున విషాద యోగ చాప్టర్ 1 శ్లోక 30. గాంధీవం సంస్రతే హస్తాత్ త్వకచ్చైవ పరిద్యహ్యతే నాజా శక్నోమ్యవస్థితాం భ్రమతీవ చ మే మనాః. అర్జునుడు ఇప్పుడు తన బాధను ఇంకా స్పష్టంగా శ్రీకృష్ణ భగవానుడితో చెప్తున్నాడు. అతను ఇలా అంటాడు, తన ప్రసిద్ధమైన విల్లు గాంధీవం అతని చేతిలో నుండి జారిపోతుంది. ఒక మహాయోధుడికి ఇది చాలా పెద్ద విషయం. తన శరీరం మండుతున్నట్లు అనిపిస్తుంది అన్నమాట అర్జునుడికి. తాను సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. తన మనసు పూర్తిగా గందరగోళంలో, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ఇప్పటి వరకు ధైర్యంగా ఉన్న అర్జునుడు ఇప్పుడు పూర్తిగా కుంగిపోతున్నాడు. మనసులో ఉన్న బాధ ఇప్పుడు శరీరం పైన కూడా ప్రభావం చూపించడం అనేది కనిపిస్తుంది అనమాట. ఈ శ్లోకం మనకు ఒక విషయాన్ని చెప్తుంది. మనసులో భయం, ఆందోళన ఎక్కువైనప్పుడు అది మన శరీరం పైన కూడా దాని ప్రభావం అనేది చూపిస్తుంది. మన జీవితంలో కూడా టెన్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఫోకస్ అనేది తగ్గిపోతూ వస్తుందన్నమాట. కొన్నిసార్లు ఏ పని చేయాలన్నా కూడా మనసు లగ్నం చేయలేకుండా ఉండిపోతూ ఉంటాము. ఇది అనేది జనరల్గా అందరికీ జరిగేది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనసు గందరగోళంగా ఉన్నప్పుడు, కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు నిర్ణయాలు, డెసిషన్స్ అనేది తీసుకోకూడదు. కొంచెం మనసు ప్రశాంతంగా అయిన తర్వాత చాలా జ్ఞానంతో ఆలోచించి అప్పుడు మాత్రమే సరైన దారి మనకి కనిపిస్తుంది. అప్పుడు మాత్రమే మనం సరైన నిర్ణయాలు తీసుకుంటాం. సమస్య ఎంత పెద్దదైనా మనసుకు ప్రశాంతత దొరికినప్పుడే మనకి పరిష్కారం అనేది కనిపిస్తుంది అన్నమాట. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.